సైబర్ సెక్యూరిటీలో మీరు తక్కువ శాలరీ తీసుకుంటున్నారంటే మీకు స్కిల్స్ లేక కాదు, ఏని ఎలా యూజ్ చేయాలో మీకు తెలియట్లేదు అంతే. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, శాలరీస్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఆగిపోతున్నాయని. బట్ ఇది సిటీ అండ్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ గా మనకి సైబర్ సెక్యూరిటీలో L1, L2, L3 రోల్స్ ఉంటాయి అండ్ వాటి శాలరీస్ ఎలా ఉంటాయి అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న రోల్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. L1 రోల్ సాక్ అనలిస్ట్ అంటే ఫ్రెషర్స్ గానీ లేకపోతే 0 to 2 years వరకు కూడా ఇందులో L1 గా వర్క్ చేస్తారు అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసరికి 3 to 6 lakhs per annum ఉంటుంది. L1s అంటే జస్ట్ అలర్ట్ మానిటరింగ్, ఇనిషియల్ ట్రైస్ ఉంటుంది వీళ్ళకి వర్క్. అండ్ సెకండ్ L2 2 to 4 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ వీళ్ళ శాలరీస్ వచ్చేసరికి మార్కెట్ ఇప్పుడున్న రేంజ్ ప్రకారం 6 to 10 lakhs per annum ఉంది. డీపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎస్కలేషన్ హ్యాండ్లింగ్స్ వీళ్ళు చేస్తారు. అండ్ థర్డ్ L3 మినిమం 4 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళ శాలరీస్ 10 to 18 lakhs per annum ఉంది. ఇది డిపెండింగ్ ఆన్ కంపెనీ అండ్ శాలరీ రేంజ్. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్, థ్రెట్ హంటింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ లీడ్ ఇలా ఉంటారు. అండ్ మీకు చెప్పా కదా, ఏ ఆగ్యుమెంటెడ్ అనలిస్ట్ ఇప్పుడు కొత్తగా వస్తున్న రోల్స్ ఇవి. అండ్ ఏ సెక్యూరిటీ స్పెషలిస్ట్ రోల్, ఇవి ట్రెడిషనల్ L3 రేంజ్ రోల్స్. కొన్ని కంపెనీస్ ప్రీమియం ఇస్తున్నాయి వీటికి, ఎందుకంటే ఏ టూల్ అవుట్పుట్ ని వెరిఫై చేయగలగాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్లస్ సెక్యూరిటీ జడ్జ్మెంట్ రెండు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఏ టూల్స్ యూస్ చేసే వాళ్ళు ఎక్కువ అమౌంట్ చార్జ్ చేస్తున్నారు, తక్కువ ఏ టూల్స్ యూస్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీలో చాలా మంది అనుకుంటున్నారు రోల్స్ అన్ని పోతాయని. సైబర్ సెక్యూరిటీలో రోల్స్ పోలేదు, వాటి వాల్యూ ఇంకా పెరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ఏస్ చాలా పెరిగిపోతున్నాయి, ఏస్ ని యూస్ చేసి కూడా అటాక్స్ జరుగుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి ఇంకా వాల్యూ పెరిగింది, జాబ్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఏ యూస్ చేయాలన్నా సరే ఫస్ట్ మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండాలి. దీనికోసం మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి, మాట్లాడుకుందాం.